నమస్తే. పట్టభద్రుల ఉప ఎన్నిక ముగిసింది. జూన్ 5వ తేదీన దీని రిజల్ట్ రాబోతుంది. మరి అక్కడ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ పట్టభద్రులందరూ ఎవరి కోట్లేసిర్రు, ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం మనం. నాతో పాటు గాదా ఇన్నారెడ్డి గారు ఉన్నారు, ఆయన సోషలిస్టు, అనలిస్టు. సో డిస్కస్ చేద్దాం. అన్న ముందుగా నమస్తే. నమస్తే. యా, ఉప ఎన్నిక చూసినాం మనం. ఆయన పల్లారాజేశ్వర రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. సో అనవసరమైన ఎన్నిక ఇది నాకు తెలిసి. సో ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న పోటీ చేసిండు. సో రాకేష్ రెడ్డి, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి. ఎట్లా ఉండబోతున్నాయి ఫలితాలు, ఏం ఆశించవచ్చు, మీ అంచనాలు ఏంటి, అసలు ఎట్లుండొచ్చు? అంటే మీరు అన్నట్టు ఈ ఉప ఎన్నిక ఒక అనవసరమైనటువంటి పరిస్థితులలో వచ్చింది. ఇక్కడ ఎన్నిక జరిగిన తీరు మొత్తంగా చూస్తే అనేక ఒడిదుడుకుల్లో కొనసాగినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎన్నిక రావడమే అనవసరం అనుకుంటే ఈ అభ్యర్థుల నియామకంలో కానీ ప్రచారంలో కానీ అంత గందరగోళమైన వాతావరణం ఉన్నది. ఎందుకంటే ప్రేమేందర్ రెడ్డి తప్ప మల్లన్న ఇప్పటికీ 3 సార్లు పోటీ చేస్తే దాదాపు 3 సార్లు చేసిండు. ఫస్ట్ సారి కాంగ్రెస్, రెండోసారి ఇండిపెండెంట్, మూడోసారి మళ్ళీ కాంగ్రెస్. ఆయన పరిస్థితి. రాకేష్ రెడ్డి పరిస్థితి చూస్తేనేమో ఆయన మొన్నటిదాకా బీజేపీ, తర్వాత బీఆర్ఎస్. సరే, ప్రేమేందర్ రెడ్డి ఇప్పుడైనా బీజేపీగా ఉన్నాడు, అది నడుస్తున్నది. ప్రజలకు అసలు ఈ అభ్యర్థులు ఏ పార్టీ, ఏ కండవా, వీళ్ళ చరిత్ర ఏంటిది, వీళ్ళ విలువలు ఏంటి, వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటిది అని అర్థం కావడానికే ఎన్ని పుణ్యకాలం గడిచిపోయినట్టు అయిపోయింది. తీన్మార్ మల్లన్న పేరుతోటి ఉండబడినటువంటి చింతపండు నవీను అసలు ప్రశ్నించే గొంతు అవునా కాదా అనేది అందరికీ ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు అసలు ఆయన జర్నలిస్టా, పొలిటికల్ లీడరా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలప్పుడేమో రాజకీయ అవతారం ఎత్తాడు, ఇక్కడ మళ్ళా మార్నింగ్ న్యూస్లో కనపడతాడు, ఒక జర్నలిస్టా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అంటే ఈ జర్నలిస్టా, రాజకీయం అనేది మనం పక్కన పెట్టినా అసలు ఈయన ప్రశ్నించే గొంతుగా ఉంటాడా, ఉండడా, ప్రజల పక్షాన ఉంటాడా, ఉండడా, ఇది పార్టీల పరంగా లేకపోతే పాలకుల పరంగా ఉండేటువంటి చింతపండు నవీన్గా చూడాలన్నా, లేకపోతే ప్రశ్నించే గొంతు అయినటువంటి ప్రజల పక్షపాత అయినటువంటి తీన్మార్ మల్లన్నగా చూడాలన్నా అనేది ప్రజలు చాలా సందిగ్ధంలో ఉన్నారు, చాలా సస్పెన్స్లో ఉన్నారు. ఎందుకంటే ఆయన మొత్తంగా కూడా గత 42 నెలలుగా చూసినప్పుడు అనేక రకాలైనటువంటి గందరగోళానికి ఆయన గురైండు. ఫస్ట్ ఆయన గందరగోళానికి గురైండు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు గందరగోళానికి గురైండు, ఆయన ప్రచార సరళి గందరగోళానికి గురైంది, ఓట్లు ఆయనకి వేద్దాం అనుకున్న వాళ్ళు కూడా గందరగోళానికి గురయ్యారు. ఓకే, ఇటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ అంటాం కదా, ఈ సస్పెన్స్ థ్రిల్లింగ్ టైంలో ఇప్పుడు ఆయనకి నిజంగా ఓటు వేద్దాం అనుకున్నాడు కూడా అనుమానంలో పడ్డాడు. కానీ లాస్ట్ టైం ఉన్నంత పాజిటివ్ అవేర్ ఇప్పుడు లేదు. ఎందుకు గతంలో రన్నరప్గా నిలిచిండు ఆయన. సో కొద్ది గొప్ప ఓట్లు వచ్చినాయి, సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది. ఎందుకు పెరగవచ్చు, ఏంటి కారణాలు, ఏంటి, ఏమై ఉండొచ్చు? అంటే ఆయన ఆచరణే. ఇప్పుడు ఎవ్వరమైనా కానీ ఆచరణే గిటురాయిగా చూడాలి. మాటలు ఎన్ని మాట్లాడినా కానీ మన చేతలు, అందుకని పెద్దోళ్ళు చెప్తారు, అరే బిడ్డ, నీ మాటలు కోటలు దాటినా నీ కాలు గడప దాటకపోతే దేనికి పనికిరావురా అంటారు. దీనికి మార్క్సు, లెనిను, ఎంగెల్సు, గాంధీలు, అంబేద్కర్లు, పూలేలు ఎవ్వరు అవసరం లేదు. సామాన్య రైతు చెప్తాడు ఈ సూత్రం. ఈ సూత్రము, బిడ్డ మాటలు కోటలు దాటుడు కాదురా, నీ కాలు గడప దాటాలరా, అప్పుడే నీకు ఏమైనా విలువ ఉంటుందిరా అని చెప్తారు. నేను ఎంత పెద్ద ఉపన్యాసకుని కావచ్చు, ఎంత పెద్ద గాయకుని కావచ్చు, ఎంత పెద్ద చిత్రకారుని కావచ్చు, కానీ నా ఆచరణ చూసే ప్రజల్లో ఆదరణ పొందుతాం. కాబట్టి ఆయన ఒకప్పుడు ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడు, ప్రశ్నించే గొంతు అంటే ఏంది, రాజ్యాన్ని ప్రశ్నించిన వాడు, పాలకుని ప్రశ్నించిన వాడు, వాడే చరిత్రలో నిలిచిపోతాడు. అందుకనే ప్రశ్నకున్నంత విలువ దేనికుండదు. అది కూడా ప్రజల పక్షపాతిగా ప్రశ్నించాలి. పాలకుల వైపు ఉండి ప్రశ్నిస్తే అది భజన పర్లు అంటారు, అది ప్రశ్నించే గొంతు అన్నారు. అరే వీడు భజన చేస్తున్నాడు ఆయన అని అంటారు. రాజుల దగ్గర ఉంటారు కదా సేవకులుగా, పండితులు, పామర్లు, మన్ను మశానం అంతా కూడా వాళ్ళు నిజంగా చెప్పాలంటే పండితులు కాదు, భజన పర్లు వాళ్ళు. ఇక్కడ కూడా ఆయన
ఆ ప్రశ్నించే గొంతు నిన్నటిదాకా ప్రజల పక్షపాతిగా ఉండి ఈరోజు పాలకుల పక్షపాత అయిందనేదే ప్రజల బాధ, ప్రజల ఆవేదన. ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులలో ఉన్నారు. ఓకే. సో ఇక్కడ ఒక 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 పేపర్లో రాసిన ఆయన గురించి ఒక 2 పాయింట్లు వినిపించే ప్రయత్నం చేస్తాను నేను. తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షాక్, నమ్మించి దెబ్బతీసిన కాంగ్రెస్ పెద్దలు, ఎమ్మెల్సీ పోలింగ్లో మల్లన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓట్లు, అశోక్ మద్దతుగా తెర వెనుక రాజకీయం, గతంలో రేవంత్, ఉత్తమ్, కోమటిరెడ్డిని తీవ్రంగా దూషించిన మల్లన్న, గతంలో అంటే కాంగ్రెస్లోనూ ఉంటూనే నేతలపై తీవ్ర విమర్శలు చేసినంట. సో ఇక్కడ ఇవన్నీ కూడా ఒక పేపర్లో రాసి, పేపర్ పేరు ఎందుకని, కాంగ్రెస్ పెద్దలే మల్లన్నను ఊడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంట. ఇది వాస్తవం ఉండొచ్చా? ఇందులో ఏం జరిగి ఉండొచ్చు అసలు? ఖచ్చితంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. నేను దాదాపుగా 10-15 రోజుల నుంచి కూడా నేను ఇదే విషయం చెప్తున్నా. ఆ రోజు నా మాటకు అంత ప్రాధాన్యత లేదు కానీ, ఎందుకంటే ఈ నవీన్ మీద నేను అనుకుంటా ఈ అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెసే కాదు, బీజేపీ, కాంగ్రెసు, బీఎస్పీ, కమ్యూనిస్టులు, వీళ్ళు వాళ్ళు అందరూ ఈసారి తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారనేది వాస్తవం. ఓకే. అయితే కొలమాన కొంతమంది ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. ఓ పార్టీలో ఉన్నాడు, సపోజ్ కోమటిరెడ్డికి ఎక్కువ ఉందా లేదా, పొంగురెడ్డికి ఎక్కువ ఉందా లేదా, రాజగోపాల్ రెడ్డికి ఏముంది, ఉత్తమ్ రెడ్డికి ఏముంది, లేకపోతే ఇంకొక రెడ్డికి, ఇంకొక రావుకి, ఇంకొక బీసీకి. అరే బీసీలు ఓపెన్గా మాట్లాడిండు. నాకే 10ల సంఖ్యలో ఫోన్ చేసి, దళితులు, గిరిజనులు, బీసీలే ఫోన్ చేసి, ఈయన గనుక గెలిస్తే మరో నయం అవుతాడు, విన్న జాగ్రత్తగా ఉండండి అని అన్నారు. నాకే హెచ్చరిక చేశారు. ఓకే. ఆ స్థాయిలో దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బీసీలు మాట్లాడిండ్రంటే, రెడ్డి ఎట్లా మాట్లాడతారు అది వేరే విషయం, రావులు ఎట్లా మాట్లాడతారు అది వేరే విషయం. ఆయనకు వ్యతిరేకులైన పార్టీలు, ఆయన చేత బాధపడ్డోళ్ళు, భంగపడ్డోళ్ళు, తిట్లు పడ్డోళ్ళు, వాళ్ళు ఎట్లా వ్యతిరేకం చేస్తారు. కానీ ఏ వర్గం అయితే, ఏ సామాజిక వర్గం అయితే, ఏ ప్రజలైతే మనకు అండగా ఉన్నారో, జైలుకు పోతే బాధపడ్డోళ్ళు, ఏడ్చినోళ్ళు, ఆయన కోసం వీధుల్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ మాట్లాడే పరిస్థితి వచ్చిందంటే కారణం ఏంటిది? నువ్వు ప్లేట్ ఫిరాయించినవు. నీ ప్రశ్నించే గొంతు మూగపోవడం కాకుండా నువ్వు పాలకుల పక్షాన ఉండి ఈరోజు ప్రజల్ని ప్రశ్నిస్తున్నావు. ఎంత భయంకరమైన మాట! రైతు బంధు అడిగితే చెప్పుతో కొడతా అంటే ఎంత అవమానం చేసినట్టు రైతుల్ని. ఓకే. కానీ ఇక్కడ ఓట్లు వేసిన వాళ్ళందరూ కూడా పట్టభద్రులు కాబట్టి, పట్టభద్రులు ఆలోచించి ఓటేసే అవకాశం ఉంటుందా, లేదంటే డబ్బులు తీసుకొని ఓట్లు వేసే అవకాశం ఉంటుంది? ఎట్లుండొచ్చు పట్టభద్రుల ఉప ఎన్నిక? మన దేశంలో ఓటు అనేది ఎప్పుడూ అంగట్లో సరికైంది. అది విద్యావంతులైనా, వివేకవంతులైనా, లేకపోతే అది డాక్టరేట్లైనా, లేకపోతే ఫిలాసఫర్లైనా, సైంటిస్టులైనా ఓటుని ఒక ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్య విలువలతో కూడినటువంటి దాన్ని ఒక పద్ధతులు చూస్తలేరు. ఓటు అనేది చదువు, అసలు పెద్ద పెద్ద చదువులు చదివినోడు ఎవడైనా పోయి ఓటేస్తాడా? ఏడాన్ని చూసినావా? ఈడొచ్చామో ప్రజాస్వామ్యం వర్దిల్లాలి, లేకపోతే పాలకులు ఇట్లుండాలి అట్లుండాలని మాట్లాడతారు, కానీ ఎవడైనా పోయి ఓటేస్తాడా? ఎవడో ఓటేస్తాడు. మళ్ళీ ఓటేసేది ఎవరు? ఆ ఓటు వేయకపోతే సచ్చిలోని కింద, ఓటు వేయకపోతే రేషన్ కార్డు రాదు, రేషన్ రాదు, పెన్షన్ రావు, లేకపోతే ఫలానా ఆరోగ్యశ్రీ రాదు అని భయపడటోళ్ళే పోయి ఓట్లేస్తాను. కానీ నిరుద్యోగులు ఓట్లేస్తాను కానీ, ఎందుకంటే పెన్షన్ రావాలా, లేకపోతే ఉద్యోగాలు రావాలా అనే దాంతో పోయి ఓట్లేస్తాను. కానీ ఎవరైనా వేరే వాళ్ళు పోయి ఓట్లేస్తారా? అయితే ఇలా ఓటు అనేది అంగట్లో సరికైంది కాబట్టి, ఇది చదువుకున్న వాళ్ళ, చదువుకోలేని అందరూ దాన్ని ఒక వ్యాపారంగానే, ఒక డబ్బుకు ముడిపెట్టే ఓటుని చూస్తున్నారు. ఆ పరిస్థితులలో ఇప్పుడు అయినా డబ్బు ఒక్కటే కీలకం కాదు. అట్లంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో అందరికంటే ఎక్కువ బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు అని ఓడిపోయారు, అది వేరే విషయం. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా ఇప్పుడు మనకు తెలిసిన కాడికి అందరూ డబ్బులు ఇచ్చారు, ఎక్కువ తక్కువ కానీ అందరూ డబ్బులు ఇచ్చారు. డబ్బులు ఇవ్వకపోతే ఓటు పడుతుంది అనే అభిప్రాయం ఇప్పుడు ఉన్న సమాజంలో ఎవ్వరికి లేదు. నేను అనుకుంటా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా ఉండదు. పరిస్థితి అందరికీ తెలుసు. ఆయన మనిషే కదా, ఆయన చూస్తలేడు. ఆయన ఒక తండ్రికి పుట్టినోడు, తల్లికి పుట్టినోడే కదా. ఆయన గ్రామం, ఆయన స్నేహితులు, ఆయన చదువుకున్న అక్కడ స్నేహితులు, వీళ్ళు ఆయనకి చెప్పరా? కాకపోతే బయటకు వచ్చి మాత్రం నడుస్తారు. రాజకీయ నాయకులు ఎవడైనా మేము డబ్బులు ఇచ్చి గెలిచినామని ఎవడైనా చెప్తాడా?
ఓకే అవును చెప్పాడు కదా. అవును అవును అట్లనే ఇప్పుడు ఇక్కడ కూడా రేపు ఎవ్వరు గెలిచినా, ఈ ముగ్గుట్లో ఎవ్వరు గెలిచినా వాళ్ళే చెప్పుకుంటా ఉన్నాడు. బీజేపీ వాళ్ళు 5,000 ఇచ్చారు, 3,000 ఇచ్చారు, 4,000 ఇచ్చారు, 2,000 ఇచ్చారు అని వీరి మీద వాడు చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళు మళ్ళీ నాకు ఏం తక్కువ ఉంది, పార్టీకే కోటి పైన అదేంది డొనేషన్ ఇచ్చినోడు ఓటర్లకు ఎంత ఇచ్చినో మీకు తెలుసా అని ఎవ్వరికి వాళ్ళు. ఇప్పుడు 10 ఉంటే దాన్ని 20 అవుతుంది, 20 ఉంటే 50 అవుతుంది, 50 ఉంటే 100 అవుతుంది. ఎంతో కొంత ఎక్కువ చేసి మాట్లాడతారు. ఓకే కాబట్టి ఇక్కడ ఓటు అనేది వాళ్ళు పట్టభద్రుల, లేకపోతే వాళ్ళు చాలా మేధావులుగా చెప్పబడే మేధావుల, నిజంగా వీళ్ళు కనుక విచక్షణతోటి ఉంటే చదువుకున్న వాళ్ళందరూ మన రాజ్యాంగం గిట్టుండనా, పాలకులు గిట్టుండనా, పరిపాలన గిట్టుండనా, ఇంత దోపిడీ జరుగునా? 9.5 సంవత్సరాలు కేసీఆర్ ఈ విధమైన దోపిడీ చేసినా, లేకపోతే హామీలు ఇచ్చి హామీలు నెరవేర్చకపోతే పాలకులను పోయి ఎవడన్నా ప్రశ్నిస్తాడా? ఇదే చింతపండు నవీని నువ్వు ఎన్ని పార్టీలు ఎందుకు మారినావని ఎవడన్నా అడిగిండా? ఏ విద్యావంతుడు అడిగిండు? నువ్వెందుకు కాంగ్రెస్ తోటి ఇప్పుడు ఎన్నికలకు వచ్చినావు ఎవడన్నా అడిగిండా? పార్టీలు ఎందుకు మారినావని అడిగిండా? కానీ ఈ మల్లన్నకు ఈ ట్యాగ్ రావడానికి రీజన్ ఏంటి? అంటే ఇందాక మీరు చెప్పినట్టుగా ఆదివాసీ గిరిజనులు కొంతమంది చెప్పారు ఒకవేళ గెలిస్తే నయం అవుతాడేమో అనే ఒక చర్చ వచ్చింది కదా, ఎందుకు ఈ ట్యాగ్ ఆయనకు వర్తిస్తుంది? అంటే ఆ రేంజ్లోకి ఎదిగిపోయిందా మల్లన్న? అంటే ఇప్పుడు మనం మామూలుగా చూస్తూ ఉన్నాం, మామూలుగా మనం బయట చూస్తున్న సమాజంలో కూడా ఎవడు కూడా ఇంత అఫీషియల్గా ఎంత పెద్ద డబ్బున్నోడు కూడా నేను నా పార్టీకి నేను ఇంత డొనేషన్ ఇస్తున్నాను బహిరంగపరిచి చెక్కుల రూపంలోనో క్యాష్ రూపంలో ఇంకో రూపంలో ఇచ్చిన వాళ్ళు లేడు. అంటే ఎంత డబ్బు ఉంటే ఇంత ఇచ్చి ఉండాలి, కామన్ సెన్స్ అది. అవును సరిగా మన దగ్గర ₹1,00,00,000 ఉన్నా 10 కోట్లు ఉన్నాయని అనే వాళ్ళు కూడా ఉంటారు, అది వేరే విషయం. నువ్వు ఎంత 1,25,00,000 1,50,00,000 ఇచ్చిండు కదా, ఆస్తి మొత్తం రాజస్థాన్ ఇచ్చేసిండు. మరి ఎంతుంటే మరి ఆయన ఎడిపోయినా కానీ 10 కార్లు అంటారు, 20 కార్లు అంటారు, అంగమో చుట్టూ జేజేలు కొట్టేటోళ్ళు అంటున్నారు. ఇదంతా దీని మామూలు ఖర్చు కాదు కదా. మామూలు ఒక సామాన్య కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరు బతకాలంటేనే, బయటికి పోయి తిరగాలంటేనే ఎంతో ఖర్చు అవుతున్న సమాజంలో మరి ఇంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అందరు అడుగుతారు కదా. అంటే క్యూ న్యూస్కి వచ్చే ఆదాయం నెలకి 2 కోట్ల ఆదాయం వస్తుందంట. సో అదే ఉండొచ్చు కదా డబ్బులు. ఇప్పుడు వాళ్ళే దగ్గర వాళ్ళ స్టాఫ్ వాళ్ళకి మరి అంత డబ్బు ఆదాయం వస్తే మరి ఇప్పటివరకు అయితే మరి ఏ ఛానల్ వాళ్ళు మాకు ఇంత ఆదాయం వచ్చింది, ఇట్లా వచ్చింది, మాకు ఇంత మిగిలిందని చెప్పిన వాళ్ళు లేడు. అట్లనే చింతపండు నవీన్ కూడా చెప్పిన దాఖలాలు ఏం లేవు. మరి లేనప్పుడు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎట్లొచ్చినాయి? మరి చాలామంది చాలా రకాలుగా అక్కడ పనిచేసి వచ్చిన వాళ్ళు, బయటకు వచ్చిన వాళ్ళు జర్నలిస్టులు ఏం చెప్తున్నారు, ఇక ఆడ ప్లాట్ ఉంది, ఈడ ప్లాట్ ఉంది, ఆడ అపార్ట్మెంట్ ఉంది, ఈడ అపార్ట్మెంట్ ఉంది, లేకపోతే ఇంకేదో ఉందని ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో కొంత అవాస్తవం ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా ఈరోజు ప్రజల పక్షాన లేనప్పుడు, పాలకులకు భజన చేసినప్పుడు, పాలకుల పక్షాన ఉండి ప్రజలను తిట్టినప్పుడు, అవమానపరిచినప్పుడు, ఏలన చేసినప్పుడు ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. చరిత్రలో అట్లా చాలామంది బుద్ధి చెప్పిండు. రాజుల దగ్గర పండితులుగా పామరులుగా ఉన్నటువంటి వాళ్ళకు కూడా బుద్ధి చెప్పిన సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ కూడా ఒక చింతపండు నవీన్ని ఓ తీన్మార్ మల్లన్న చేసినటువంటి సమాజం, ఒక విజయశాంతిని రాములమ్మ చేస్తే రాములమ్మ ఇప్పటికీ కృతజ్ఞతతోటి ఉంటా అని ఎప్పుడు ప్రకటించుకుంటూ ఉంటుంది. ఒక సామాన్య ఆయన చెప్పినట్టే పల్లీలు తినో, ఛాయలు అమ్ముకోనో, లేకపోతే అతి సాధారణ కుటుంబం నుంచి జీవితాన్ని నుంచి వచ్చినటువంటి ఒక చింతపండు నవీన్ని తెలంగాణ సమాజం తీన్మార్ మల్లన్నగా ఇంత కీర్తి తీసుకొచ్చి పెడితే కేసీఆర్ చేసినట్టే కదా. ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరిన తర్వాత బోడమల్లన్న అన్నట్టే ఉంది కదా. నీకు అండదండగా ఉన్నటువంటి తెలంగాణ సమాజం, తెలంగాణ యువకులు, తెలంగాణ నిరుద్యోగులు, తెలంగాణ ఆదివాసులు, తెలంగాణ గిరిజనులు, తెలంగాణ దళితులు, తెలంగాణ బహుజనులు, ఇవాళ వాళ్ళకి నువ్వు ఏం మిగిల్చిపోతున్నావు, ఏ సందేశం ఇస్తున్నావు? పాలకులకు భజన చేయడానికి పోయి పాలకుల పాదాలకి మోకరిల్లి
ఈ తెలంగాణ నిరుద్యోగ సమస్య పరిష్కారం అయిందా? మాట్లాడుతున్నావా నువ్వు? నిరుద్యోగులకి వాళ్ళకి ఏదో ఇస్తా అన్నారు కదా, ఏదో పెన్షన్ ఇస్తా అన్నారు కదా, వృత్తి ఇస్తా అన్నారు కదా, మరి ఇవ్వలేదు. మాట్లాడుతున్నావా? అసలు నేను మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు అంటుండే కదా నిరుద్యోగుల గురించి. ఫస్ట్ మాట్లాడింది నేను. అట్లాంటి అంత పెద్ద కేసీఆర్ అరాచక పాలన్నప్పుడే గొంతెత్తి మాట్లాడింది నేను. అప్పట్లో ఎవరు మాట్లాడలేదు. అప్పుడు మాట్లాడిండు కాబట్టి నిన్ను భుజాల మీద ఎత్తుకొని నెత్తి మీద ఎత్తుకొని ఊరేగిరు ప్రజలు. అందుకని మేము ఎప్పుడు పెద్దలు చెప్తా ఉంటాను. నేను పదే పదే చెప్తున్నా, దీనికి గాంధీలు, అంబేద్కర్, పూలేలు, మార్క్సులు, లెనిన్లు మా వాళ్ళు ఎవరు అవసరం లేదు. పెద్దలు చెప్తారు, చాలా గొప్పగా చెప్తారు. బిడ్డ, మీ తాత నేతులు దాగిండని నువ్వు మీసాలు చూసుకోకురా అంటారు. మన తాతలు, మన ముత్తాతలు, మనం కూడా నేతులు తాగొచ్చు ఒకప్పుడు. కానీ ఈరోజు మా మూతి వాసన చూడండి అంటే, ఎప్పుడో నేతి తాగినావు, ఇప్పుడు ఎందుకు వాసన వస్తుంది? నువ్వు ఆ రోజు నువ్వు కొట్లాడినావు, మేమేం కాదంటలేము. కేసీఆర్ కూడా ఆ రోజు తెలంగాణ కోసం పనిచేసిండని చెప్తున్నావు. కానీ ఎంత పని చేసిండు, అంత ద్రోహం చేసిండని చెప్తున్నావు, అంత నమ్మక ద్రోహం చేసిండని చెప్తున్నావు. ఇదే చింతపండు నవీన్ కూడా ఈరోజు అదే చెప్తున్నావు. నువ్వు నిన్ను నమ్ముకున్న ప్రజలు ఇవాళ ఇన్నయ్య అదే చేసినా, ఇన్నయ్య కూడా బేకూబ్ అవుతాడు, లుచ్చగాడవుతాడు, చరిత్రహీనుడు అవుతాడు. చింతపండు నవీనే కాదు, ఇన్నయ్య పెద్ద గొప్పోడు కాదు, ఎవరైనా అదే అవుతాం. ఓకే. సో ఇవన్నీ చూసుకుంటే, ఇవన్నీ బేరేజ్ చేసి చూసుకుంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వ్యతిరేకత పెరిగిపోయింది మల్లన్న మీద. సో మిగతా ఇద్దరు క్యాండిడేట్లు రాకేష్ రెడ్డి, ఆయన అంటే పెద్ద ఎత్తున వ్యతిరేకత లేకపోయినా పార్టీకి వ్యతిరేకత ఉంది, బీఆర్ఎస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. ఇటు ప్రేమేందర్ రెడ్డి బీజేపీ నుంచి, ఆయన డమ్మీ క్యాండిడేట్ అని ఒక ప్రచారం జరుగుతుంది. సో ఇద్దరు అక్కడ క్యాండిడేట్లు కొద్దిగా ప్లస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈయనతో పోలిస్తే. ఎందుకంటే ఇవన్నీ ఆరోపణలు వస్తున్నాయి, డబ్బులు సంపాదించుకున్నాడు, అంగిలాగి సిద్ధాంతం అన్నాడు, ఇప్పుడేమో కార్లలో తిరుగుతున్నాడు, ఏ నుంచి వచ్చినాయి డబ్బులు, ఇవన్నీ వ్యతిరేకత. ఫలితాలు ఎట్లా ఉండబోతున్నాయి ఫైనల్గా? మీరు అన్నట్టు ఇవన్నీ ఎన్ని ఉన్నా కొన్నిసార్లు ఏమైతే 2018లో చూసినాం కదా, కేసీఆర్ దోపిడీ, కేసీఆర్ అరాచకత్వం, కేసీఆర్ అప్రజాస్వామిక విధానం, లేకపోతే కేసీఆర్ కుటుంబ పాలన, కోటరీ పాలన 2018కి మనందరికీ తెలిసినప్పటికీ మనందరం పనిగట్టుకొని ఆ రోజు కేసీఆర్ పాలన ఎట్లుందని అన్నీ చెప్పినా ప్రజలు మాత్రం ఆ రోజు ఆయనకి అనుకూలమైన ఫలితాలు ఇచ్చిన మాట వాస్తవం. ఇప్పుడు కూడా ఇక్కడ కూడా వ్యతిరేకంగా చాలామంది మాట్లాడినారు, సోషల్ మీడియాలో కానీ బయట కానీ చాలామంది మాట్లాడినప్పటికీ, వాస్తవాలు వెలుగులో తీసుకొచ్చినప్పటికీ అది ఫలితాలు ఇప్పుడు చింతపండు నవీన్కి అనుకూలంగా ఉండవని నేనేం అనుకోవడం లేదు. గెలిచినా ఆశ్చర్యం లేదు, ఆయన ఇప్పుడు గెలిచినా ఆశ్చర్యం. కానీ ఈ మొత్తం ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతని, విమర్శని, అది సద్విమర్శని రేపు నువ్వు గెలిచిన తర్వాత కూడా ప్రజల అభిప్రాయం తీసుకోమని మాత్రమే మీ ద్వారా నేను చింతపండు నవీన్కి విన్నవించుకుంటున్నా. గెలుస్తావు కావచ్చు, భారీ మెజార్టీతో కాకపోతే కొద్ది మెజార్టీతో అయినా గెలుస్తావు కావచ్చు. గెలిచినప్పటికీ నీ గెలుపు అది స్వాస్థం కాదు. ఇట్లా గెలిచిన వాళ్ళు చాలామంది చూస్తాం. కానీ ఇప్పటికైనా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి అనేక రకాల సద్విమర్శల్ని నీ తమ్ముళ్ళు అనుకో, నీ చెల్లెళ్ళు అనుకో, నీ అన్నలు అనుకో, నీ అక్కలు అనుకో, లేకపోతే నీ గురువులు అనుకో, నీ పెద్దలు అనుకో, వాళ్ళు చేసిన విమర్శను నువ్వు సద్విమర్శగా తీసుకొని రేపు గెలిచిన తర్వాతనైనా నీ ప్రవర్తనలో మార్చుకో, నీ మాట తీరులో మార్చుకో. పాలకులకు భజన చేస్తే చరిత్రహీనం అయిపోతావు అని మాత్రమే చెప్పగలుగుతాం. ఆయన గెలిస్తే పెద్ద వర్గబెట్టేది ఏం లేదు, ఆయన ఓడిపోతే పోయేది ఏం లేదు. ఎంతోమంది గెలిచిండు, అందట్లో ఈయన ఒకడు, ఈయన మొదటోడు కాదు, చివరోడు కాదు. నాగేశ్వరరావు గెలిచిండు, లేకపోతే ఇంకో కోదండరామ్ కూడా రేపు ఏం గెలిచి అవుతాడు కావచ్చు. అయితే ఏంది అంటున్నా.